దేవుడు మనిషితో పాటు గాడిదకి, కుక్కకి, కోతికి 40 ఏళ్ళు ఆయుషిపోయినకి రెడీ అయిపోయాడు. అప్పుడు కుక్క దేవుడా అసలే కుక్క బతుకు, రోడ్డు మీద తన్నులు తినుకుంటా బతకాలే, 40 ఏళ్ళు వద్దు, 20 ఏళ్ళు వాపస్ తీసుకో చాలు అన్నది. అప్పుడు దేవుడు ఓకే చేసిండు, కుక్క థ్యాంక్స్ చెప్పి. మరి గాడిద సేమ్ టు సేమ్ దేవుడా మూటలు మోసే గాడిద బతుకు 40 ఏళ్ళు అవసరమా అన్నది. 20 ఏళ్ళు వాపస్ తీసుకో అన్నది. దానికి దేవుడు ఓకే చేసిండు, గాడిద థ్యాంక్స్ చెప్పి. ఎంబడే కోతి ఓ మై గాడ్ చెట్ల మీద పుట్ల మీద 40 ఏళ్ళు కోతి బతుకు నాకెందుకు, 20 ఏళ్ళు చాలు అన్నది. దానికి దేవుడు ఓకే చేసిండు, కోతి కూడా థ్యాంక్స్ చెప్పి. ఇక ఈ మనిషిగాడు ఉన్నాడు కదా, నువ్వు ఇచ్చిన ఈ 40 ఏళ్ళు ఏం సరిపోతాయి, దేవుడా నా కూటా పెంచని కాళ్ళు విసుకుడు మొదలు పెట్టిండు. ఈ కాలు విసుకుడు తట్టుకోలేక దేవుడు ఏం చేసిండు, గాడిద 20 ఏళ్ళు, కుక్క 20 ఏళ్ళు, కోతి 20 ఏళ్ళు, మొత్తం 60 ఏళ్ళు, 100 ఏళ్ళు పోసి మనిషిని భూమి మీద దించిండు. అప్పుడు మనిషి థ్యాంక్స్ చెప్పిండు. 40 ఏళ్ళు మనిషి లెక్కనే బతికిండు. దా తర్వాత 40 నుంచి 60 కుటుంబ బరువు, పెళ్ళాన్ని పోషించాలి, పిల్లలను పోషించాలి, పిల్లలను స్కూల్లో దించాలి, తీసుకురావాలి, బరువులు బాధ్యతలు, అంతా గాడిద బతుకు. ఇంకేం మిగిలింది, కుక్క బతుకు. గాడిద లెక్క కష్టపడి సంపాదించిన ఆస్తులకి కుక్క లెక్క కాపలాగాయాల్సి వచ్చింది. కొడుకులు, కోడన్లు, మన్మలు, మన్మరాన్లు దావత్తులకు పోతే ఇంటికి కుక్క లెక్క కాపలాగాయాలి. వాళ్ళు పెడితే బుక్కడి తినాలి, లేకపోతే పస్తులు వండాలి. కుక్క బతికి ఇట్లా అయిపోయిందా, ఇంకా మిగిలింది కోతి. 80 నుంచి 100. కన్ను కనబడక, చెవులు వినబడక, ముడతల తోలు, బిత్తర చూపులు, చెంపలు లొట్టలు పోయి, నడుము వంగిపోయి, ఏ ఇంట్లోకి ఓడొచ్చిండో తెలియదు, ఎవడు పోయిండో తెలియదు, ఏమి పీకలేక ముచ్చు ముఖం వేసుకొని 100 ఏళ్ళకి రావాలి.